హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఓ సింపుల్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, కానీ కొన్నాళ్ళకి దాన్ని ఎందుకు మధ్యలోనే ఆపేస్తాం? ఆ విషయం గురించే ఈరోజు తెలుసుకుందాం. సరేనా? ఒక్కసారి ఆలోచించండి. మనమందరం న్యూ ఇయర్ వస్తుందంటే చాలు కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఈసారి పక్కా జిమ్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అని అనుకుంటాం. ఆ మొదటి వారం ఎంత జోష్గా ఉంటామో చెప్పక్కర్లేదు. కానీ నెమ్మదిగా మెల్లగా ఆ ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. మళ్ళీ మామూలే. మీకెప్పుడన్నా ఇలా జరిగిందా? ఇది చాలా మందికి జరిగే కామన్ విషయమే. చూసారా, ఇలా మొదలుపెట్టి మళ్ళీ ఆపేయడం అనేది చాలా చాలా కామన్ ఫీలింగ్. ఇందులో మన తప్పేమీ లేదు, కంగారు పడకండి. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయని ఈసారి అస్సలు వదలను, పక్కాగా చదవాలి అని ఓ మంచి టైం టేబుల్ వేసుకుంటాడు. కానీ ఏమవుతుంది, ఒక వారం తిరిగేసరికి ఆ పుస్తకం ఎక్కడో మూలన పడిపోతుంది. అంతే సంగతులు. చూశారు కదా, ఈ స్టార్ట్ చేసి ఆపేసే పద్ధతి మన లైఫ్లో ప్రతి చోట కనిపిస్తుంది. స్కూల్ నుంచి ఆఫీస్ వరకు, చివరికి మన చిన్న చిన్న అలవాట్లలో కూడా. ఇది మనల్ని చాలా నిరాశపరుస్తుంది. ఎందుకో తెలుసా? మనమెంతో కష్టపడినా మన బండి ఒక్క అడుగు కూడా ముందుకు కదలనట్లే అనిపిస్తుంది. ఒకే చోట తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ సమస్యకు ఒక స్పెషల్ పేరుంది. ఆ పేరు తెలిస్తే మనకు ఈ ప్రాబ్లం ఇంకా బాగా అర్థమవుతుంది. మరి ఏంటా పేరు? దాన్నే డూమ్ లూప్ అంటారు. అబ్బో, పేరేదో భయపెట్టేలా ఉందని అనుకోకండి. వినడానికి సీరియస్గా ఉన్నా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. సరే, ఈ డూమ్ లూప్ అంటే ఏంటో నెమ్మదిగా క్లియర్గా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక పనిని మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ మళ్ళీ ఆపేయడం లాంటిది. అచ్చం మనం జిమ్లో ట్రెడ్మిల్ మీద ఒకే చోట పరిగెడతాం కదా, అదెలా ఉంటుందో అలా అన్నమాట. బోలెడంత శక్తి వేస్ట్ అవుతోంది, కానీ మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళం. ఈ డూమ్ లూప్ గురించి మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. ఇది ఏం చేస్తుందంటే, మన ఎనర్జీని, మన మోటివేషన్ను మెల్లగా తినేస్తుంది. మన ప్రయత్నాలన్నీ అచ్చం బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతాయి. చాలా బాధగా ఉంటుంది కదా. సరే, అసలు ఈ డూమ్ లూప్లో మనం ఎందుకు చిక్కుకుంటాం? కారణం ఏమై ఉంటుంది? దీనికి కారణం బయటెక్కడా లేదు, మన ఆలోచన విధానంలోనే ఉంది. దాన్ని మనం సరదాగా ఓల్డ్ థింకింగ్ లేదా పాత ఆలోచన అనే ఒక ట్రాప్ అని పిలుచుకుందాం. మనకు తెలియకుండానే చాలామంది ఈ ట్రాప్లో పడిపోతూ ఉంటారు. పాపం. ఇప్పుడు ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఒకవైపు పాత ఆలోచన ఉంది, మరోవైపు కొత్త ఆలోచన ఉంది. పాత ఆలోచన ఏమంటోంది? ఒక ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే వెంటనే ఇంకో ట్రై చేద్దాం అంటోంది. ఎప్పుడూ కొత్త కొత్త ఐడియాలతో చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. కానీ దానివల్ల మనకు కన్ఫ్యూజన్ తప్ప ఏమీ మిగలదు. అదే కొత్త ఆలోచన చూడండి, చాలా ప్రశాంతంగా ఒకే ఒక దారినెంచుకొని దానిలోనే వెళ్దాం అంటుంది. విజయానికి ఇదే కరెక్ట్ దారి. చూసారా, అచ్చం మన మ్యాథ్స్ క్లాస్లో ఫార్ములాలాగా దీన్ని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్. నిలకడ అంటే కన్సిస్టెన్సీ ఉంటే గ్రోత్ ఉంటుంది. అదే నిలకడ లేకపోతే డూమ్ లూప్లో ఇరుక్కుపోతాం. అంతే కదా, సింపుల్ లాజిక్. సరే, ఈ కాన్సెప్ట్ మన రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో చెప్పడానికి మీకొక చిన్న మంచి కథ చెబుతాను. ఒక టీచర్ క్లాస్లో పిల్లలకి చెప్పినట్లుగా ఉంటుంది కథ. విందామా మరి? ఒక రైతు ఉండేవాడు. అతను కొన్ని విత్తనాలు నాటాడు. ఒక వారం గడిచింది. అతనికి చాలా ఆతృతగా ఉంది. లోపల వేర్లు వచ్చాయో లేదో అని ఆ విత్తనాలను తవ్విచూశాడు. ఆ తర్వాత మళ్ళీ పాతిపెట్టాడు. ఇలా పదే పదే చేస్తూనే ఉన్నాడు. పాపం, ఆ మొక్కలు ఎప్పటికీ బలంగా పెరగలేకపోయాయి. ఎందుకంటే వాటికి పెరిగే టైం ఇవ్వలేదు కదా. ఈ రైతు కథలోని నీతి ఇదే ఫ్రెండ్స్. తరచుగా మనం ప్లాన్స్ మార్చడం వల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. ఓపిక ప్లస్ నిలకడ, ఈ రెండు ఉంటేనే విజయమనే పంట మన చేతికొస్తుంది. ఇది మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కొత్త ఆలోచనని ఒక స్టూడెంట్, ఒక ఎంప్లాయ్, ఇంకా ఒక బిజినెస్ ఓనర్ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చో కొన్ని సరదా ఉదాహరణలతో చూద్దాం రండి. ఇప్పుడు ఓ స్టూడెంట్ గురించి ఆలోచించండి. పాత ఆలోచన ప్రకారం ప్రతి వారం ఒక కొత్త యూట్యూబ్ వీడియో చూసి స్టడీ మెథడ్ మార్చుకుంటూ ఉంటాడు. రిజల్ట్ ఏంటి? కన్ఫ్యూజన్. అదే కొత్త ఆలోచన ఉన్న స్టూడెంట్ ఏం చేస్తాడు? ఒకే ఒక్క స్టడీ ప్లాన్కు ఎగ్జామ్స్ అయ్యే వరకు కట్టుబడి ఉంటాడు. అప్పుడు తన మార్కులలో మంచి గ్రోత్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగి విషయానికొద్దాం. ఒక ఎంప్లాయీ ఏదైనా ఒకే ఒక్క స్కిల్లో మాస్టర్ అయ్యాడనుకోండి, ఆఫీస్లో అందరూ ఆ పనికి అతనే కరెక్ట్
అని తన దగ్గరికి వస్తారు. అలా కెరీర్ చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. అన్నింటిలో కొంచెం కొంచెం నేర్చుకునే బదులు ఒకదానిలో ఎక్స్పర్ట్ అవ్వడం చాలా బెటర్ కదా. ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ గురించి చూద్దాం. ఉదాహరణకి ఒకరు ఈరోజు చాయ్ బండి పెట్టారు. అది సరిగ్గా నడవట్లేదని రేపు టిఫిన్ సెంటర్ పెట్టారు. అది వర్కౌట్ అవ్వట్లేదని ఎల్లుండి జ్యూస్ షాప్ పెట్టారనుకోండి. ఏదీ నిలబడదు. అదే తన చాయ్ బండినే ఆ ఏరియాలో నంబర్ 1 చెయ్యాలని ఫోకస్ పెడితే విజయం తప్పకుండా వస్తుంది. నోకియా కథ మనందరికీ ఒక పెద్ద పాఠం లాంటిది. ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ అంటే నోకియానే, వాళ్లే కింగ్స్. కానీ వాళ్లు స్మార్ట్ ఫోన్ల మీద ఫోకస్ పెట్టకుండా ఏవేవో మార్పులు చేస్తూ వెళ్లారు. వాళ్ల నిలకడ లేకపోవడం వల్లే ఆ డూమ్ లూప్లో పడిపోయారు. ఫలితంగా ఫోకస్డ్గా ఉన్న వేరే కంపెనీల ముందు వాళ్ల లీడర్షిప్ను కోల్పోయారు. చూశారా, ఎంత పెద్ద కంపెనీ అయినా ఫోకస్ తప్పితే ఏమవుతుందో? సరే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మన గొప్పతనానికి దారి వేసుకుందాం. ఇవాల్టి నుంచే స్టార్ట్ చేద్దామా? దుర్గా సార్ చెప్పిన ఈ అద్భుతమైన మాటలు వినండి. డూమ్ లూప్ అంటే ఓటమి కాదు, అది నిలకడగా ఉండటంలో ఫెయిల్ అవ్వడం. మీ మార్గానికి కట్టుబడి ఉండండి, గొప్పతనం ఖచ్చితంగా వస్తుంది. ఇది మనకు ఎంత ధైర్యాన్నిస్తుందో కదా. ఇప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఫలితాలు కొంచెం లేటైతే నేను నా దారిని చాలా త్వరగా మార్చేస్తున్నానా అని మనస్సాక్షితో నిజాయితీగా ఆలోచిద్దాం. ఇది మనల్ని మనం జడ్జి చేసుకోవడానికి కాదు, జస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇదిగోండి, మనమందరం ఫాలో అవ్వగలిగే ఒక చిన్న ఛాలెంజ్ లేదా ఒక సింపుల్ హోంవర్క్. కేవలం ఒకే ఒక గోల్. అది చదువు కావచ్చు, కెరియర్ కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కనీసం 6 నెలలు. వేరే ఏ కొత్త ఆలోచనలొచ్చినా పట్టించుకోకుండా దానికే కట్టుబడి ఉండండి. చేస్తారు కదా? ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ పాజిటివ్ వాక్యాన్ని మనసులో అనుకుందాం. ఇది మనకు రోజంతా మంచి ఎనర్జీనిస్తుంది. నేను అస్థిరతను దూరం పెడతాను, నేను స్థిరంగా ఉంటాను, నేను బలంగా ఉంటాను, నా రోజువారీ క్రమశిక్షణే నాకు గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. సంతోషంగా ఉండండి, మోటివేషన్తో ముందుకు సాగండి, అంతా మంచే జరుగుతుంది.